జనవరి 12న స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందస్తుగా తిరుపతిలో 5K యువ మ్యారథాన్ నిర్వహించారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జెండా ఊపి 5K రన్ను ప్రారంభించారు. నేటి యువతకు స్వామి వివేకానంద ఒక గొప్ప స్ఫూర్తి ప్రదాత అంటూ ఎమ్మెల్యే ఆరణి కొనియాడారు. ప్రతి యువకుడు ఆత్మవిశ్వాసం, సేవాభావం కలిగి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్య అతిథిగా వచ్చిన మాతాజీ మరియు టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ వివేకానందుని గురించి మాట్లాడి 5K రన్లో గెలిచిన వారికి బహుమతులు అందించి అభినందించారు. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు తిరుపతికి రావడం ఒక మణిదీపం లాంటిది. మరియు ఈరోజు స్వామి వివేకానంద గారి మార్గం మరియు ఆయన అడుగుజాడలో నడుస్తూ ఈరోజు ఈ యువ రన్ యూత్ మ్యారథాన్కి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిన మన భారతీయ జనతా యువ మోర్చా తిరుపతి వాళ్ళకి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా నేను యువతకి ఇచ్చే మెసేజ్ ఈ సందర్భంగా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనము జీవితంలో కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలెత్తిన మనం విజయాన్ని సాధించలేము. కావున మనం కష్టపడి కాకుండా ఇష్టపడి చేసే పనులు దేశానికి ఉపయోగపడతాయి. మరియు జీవితంలో పేదరికం, వైఫల్యం లాంటి పదాలు అడ్రస్ లేకుండా పోవాలి. అలాంటి కృషి మన యువత చేయాలి అనేసి నేను కోరుకుంటున్నాను. సో ఈరోజు నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసిన భారతీయ జనతా యువ మోర్చా మరియు అదేవిధంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ ఈ రన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మన సొసైటీలో ఆడపిల్లల గురించి పాజిటివ్ సైడ్ కూడా ఉంది, ఒక నెగిటివ్ సైడ్ కూడా ఉంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆడపిల్లలు అనేది ఆది శక్తి. సో మనం ఆడపిల్లని ఒక ఆది శక్తిగా భావించాలి. అప్పుడే మన ఇల్లు ఒక లక్ష్మీ వాటికగా మారుతుంది. ప్రతి ఒక్కరు అది పేరెంట్స్ ప్రతి ఒక్కరు ఆడపిల్లలకు సపోర్ట్ చేయాలి. వాళ్ళు ఏ ఫీల్డ్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మనకు తెలిసిందే మన సమాజంలో అది ఆడపిల్లలే కానీ మహిళలే కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ కూడా ఉంది, ఇంకా నెగిటివ్ సైడ్ కూడా ఉంది. సో మనము ఆడపిల్లల్ని కానీ మహిళలని కానీ ఒక శక్తిగా భావించాలి. నేను ప్రతిసారి చెప్తాను, ఆడపిల్లలు అంటే ఆది శక్తి అనేసి. సో మనము ఆడవారిని ఆది శక్తిగా భావిస్తే మన ఇల్లు ఒక లక్ష్మీ వాటికగా మారుతుంది. అండ్ ఇంకా మా నాన్న చెప్తూ ఉంటారనమాట, అంటే ఆడపిల్లలకి పేరెంట్స్ చాలా సపోర్ట్ చేయాలి. అది ఏ ఫీల్డ్లో అయినా కానీ, అది ఎడ్యుకేషనే కానీ స్పోర్ట్సే కానీ, వాళ్ళు టాలెంటెడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అండ్ అది ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మా నాన్న చెప్తూ ఉంటారనమాట, ఆడపిల్లలు అంటే మా ఇంట్లో తులసి మొక్క మరియు కడుపులో పుట్టిన మరో అమ్మ, మరియు ఆడపిల్లలు అంటే కల్మషం లేని ప్రేమకు చిరునామా. సో అందుకే చెప్తాను, మనము అమావాస్య చీకటిలో నేను చందమామని వెతికి పట్టుకోగలమేమో కానీ ఆడబిడ్డ ప్రేమలో మాత్రం మచ్చని పట్టుకోలేము. సో ప్రతి ఒక్కరు కూడా అమ్మని పూజించాలి, భార్యని ప్రేమించాలి మరియు సోదరిని దీవించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యం స్త్రీని గౌరవించాలి. అంటే స్పోర్ట్స్లో కూడా మనం ఇప్పుడు చూస్తే అది ఏ ఫీల్డ్ ఏ స్పోర్ట్ అయినా కానీ మహిళలు చాలా బాగా చేస్తున్నారు. సో గవర్నమెంటే కానీ వేరే ప్రైవేట్ కంపెనీసే కానీ వాళ్ళకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేయాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తిరుపతి నగరంలో యువత ఆధ్వర్యంలో మన స్వామి వివేకానంద గారి స్ఫూర్తితో ఆయన జన్మదిన సందర్భం పురస్కరించుకొని తిరుపతి పట్టణంలో యూత్ మారథాన్ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఈ యొక్క యూత్ మారథాన్ యూత్కు ఒక ఇన్స్పిరేషన్. ఇది యువతను మేలు కొల్పడానికి స్వామి వివేకానంద చాలా అద్భుతమైన కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు భారతదేశం వ్యాప్తంగా ఈ యూత్ మారథాన్ స్వామి వివేకానంద పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం చాలా సంతోషం. ఇది యూత్ కూడా ఒక దేశభక్తితో పాటు బాగా ముందుకు వచ్చి దేశ రాజకీయాలు, దేశ ఉన్నత చదువులు ఇవన్నిటితో కూడా పాటు రాజకీయాలు కూడా చైతన్యవంతులై రాజకీయాల్లో కూడా ఒక స్ఫూర్తి తీసుకొచ్చి ప్రజలకు మంచి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. అటువంటి స్ఫూర్తిని ఉపయోగించుకొని ఈరోజు తిరుపతి పట్టణంలో మన సోదరులు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో, ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో మన తిరుపతిలో
ఇక్కడ ఏఆర్ బైపాస్ నుంచి రోయా హాస్పిటల్ వరకు 5 కిలోమీటర్లు మారదాన్ని కూడా స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా పురస్కరించుకుని చేయడం కూడా జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. యువత మేలు కొల్పడానికే స్వామి వివేకానంద ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.